నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ శాసన మండలి చైర్మన్ మూషే రాజు మీద అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఏపీ శాసన మండలిలో ఆ అవిశ్వాస తీర్మానం అంటే ఎవరైతే చైర్మన్ ఉన్నారో వాళ్ళ మీద పెట్టబోతున్నారని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? మరి శాసన మండలి ఏపీ దాని మీద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో చర్చ జరుగుతుంది. అసలు శాసన మండలి రద్దు చేస్తారు అనే యాంగిల్లో కొంతకాలం పాటు చర్చ నడిచింది. అవును సార్. ఒకవేళ రద్దు చేస్తే కనుక చాలామంది రాజకీయ నిరుద్యోగులు అయ్యేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నిరుద్యోగులు అంతే కదా. ఒకసారి శాసన మండలి రద్దు చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు పదవులు పోతాయి. ఓకే. సో గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రను మనం తీసుకుంటే శాసన మండలిని రద్దు చేశారు, మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు. ఎన్టీ రామారావు ఫస్ట్ అసలు శాసన మండలి రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అది ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో మళ్ళీ శాసన మండలిని పునరుద్ధరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా. అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ. మధ్యలో ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన మండలి రద్దు చేస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి సమస్య తెలుగుదేశం పార్టీకి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఏంటి ఆ సమస్య అంటే శాసన సభ, శాసన మండలి. ఇక్కడేమో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు శాసన సభలో, శాసన మండలిలో పరోక్షంగా ఎన్నికైనటువంటి వాళ్ళు, కొంతమంది ఏమో ప్రత్యక్షంగా ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి, అలాగే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇట్లా రకరకాలుగా ఎంపికైనటువంటి వాళ్ళు ఉంటారు. ఈ పెద్దల సభ అంటారు దీన్ని. శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి లేదా ఆమోదించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని శాసన మండలికి పంపిస్తారు. వాస్తవంగా దాని ఉద్దేశం ఏంటంటే శాసన మండలి అక్కడ సీనియర్సు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో నైపుణ్యం బాగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఉండాలి అనేది కాన్సెప్ట్ దాన్ని. కానీ ఇప్పుడు మారిపోయింది, అది వేరు. సరే, మారిపోయిన విధానం అయితే ఒకటే, అక్కడ మనుషులు మారిపోయినా విధానం అయితే ఒకటే ఉంది. శాసన సభలో ఆమోదించినటువంటి బిల్లులు కానీ లేదంటే ఇతరత్ర తీర్మానాలు కానీ ఇవి శాసన మండలికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఆ బిల్లులో ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా లోతుగా అధ్యయనం చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలి. సూచనలు, సలహాలు ఇచ్చి ఆ బిల్లుని ఆమోదించడమా లేదంటే మళ్ళీ శాసనసభకు పంపించడమా, దీన్ని సరిచేసి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది శాసన మండలి. అంతవరకే పవర్స్, దాని పవర్స్ అంతవరకే. అంతే తప్ప ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కంపల్సరీ శాసన మండలి ఆమోదించాలి అనేది లేదు. శాసన మండలి ఆమోదిస్తేనే ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి అనేది కూడా లేదు. కాకపోతే ఏంటంటే కొంత టైం ల్యాగింగ్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు బిల్లు పెట్టారు. 3 రాజధానులు బిల్లు పెట్టినప్పుడు శాసనసభలో ఆయనకి అప్పుడు 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆమోదించి మండలికి పంపించారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ చైర్మన్ ఉన్నారు అక్కడ ఆ ప్లేస్లో, ఫరూక్ షరీఫ్ ఉన్నారు. సో ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా ఎక్కువ ఉన్నారు అక్కడ, మెజారిటీ సభ్యులు. సో ఓటింగ్ జరిగినప్పుడు దాని మీద ఈ బిల్లుని వెనక్కి పంపించారు. వెనక్కి పంపించినప్పుడు డిలే అయింది. ఆ బిల్లుకి సంబంధించి అబ్జెక్షన్ చేశారు, డిలే అయిపోయింది. దాంతో జగన్మోహన్ రెడ్డి అసలు శాసన మండలినే ఉండకూడదని చెప్పి ఒక తీర్మానం చేసి రద్దు చేసే ప్రయత్నం చేసి ఆయన ఢిల్లీ పంపించాడు. కానీ అదేమి ఢిల్లీలో ఆమోదించాలి, అక్కడ ఆమోదిస్తేనే ఇక్కడ ఉంటుంది. సో అదే అభియాన్స్లో ఉంది కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కూటమి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు శాసనసభలో. ఏ బిల్లు అయినా కానీ ఆటోమేటిక్గా ఆమోదం పొందుతుంది, మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి. సో ఇవన్నీ కూడా శాసన మండలికి వెళ్తాయి. మండలి కొర్రీలు వేస్తుందా? గతంలో ఏ విధంగా అయితే ఆయన షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు 3 రాజధానుల బిల్లుకి ఆపేసి దాన్ని పరిశీలనకు పంపించారు, అలానే ఇవి కూడా పంపిస్తారు. ఇప్పుడు 21వ తారీఖున శాసనసభ ఉంది సమావేశాలు. ఈ సభలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది
రద్దుకు సంబంధించిన చర్చ జరగబోతుంది. దాంతోపాటు అమరావతికి సంబంధించినటువంటి అంశం, దాంతోపాటు ఆర్థిక సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలు శాసనసభలో జరగబోతున్నాయి. అవి మండలికి వెళ్ళాలి. 22వ తారీఖున మండలి సమావేశం. సో ఖచ్చితంగా శాసనసభ నుంచి శాసన మండలికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు ఉండేటువంటి ఈ నెంబర్ గేమ్ ప్రకారం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నెంబర్ గేమ్ చూస్తే కనుక మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంట్లో 4 ఖాళీలు ఉన్నాయి. 4 పోతే 54 మంది ఉన్నారు. సో 54లో మ్యాజిక్ ఫిగర్ ఎంత? 2 మ్యాజిక్ ఫిగర్ అంటే సగానికన్నా ఎక్కువ ఉండాలి. సో ఉండాలి కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ ఉందా లేదా అంటే లేదు, ఇటు చూసినా కానీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి బిల్స్ ఆగిపోయే అవకాశం ఉంది. సో నెంబర్ చెప్తే నేను ఎగ్జాక్ట్ నెంబర్స్ చెప్తాను. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మండలిలో విపక్షంగా ఉంది తెలుగుదేశం పార్టీ. అక్కడేమో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మొత్తం ఇప్పుడు రీసెంట్గా తెలుగుదేశం పార్టీ నుంచి ఒకళ్ళు, జనసేన నుంచి ఇంకొక ఎమ్మెల్సీలు ఎన్నికారు. వాళ్ళతో పాటు 10 మంది ఉన్నారు జనసేనకను తెలుగుదేశం పార్టీ కలిపి ఎమ్మెల్సీలు. 2 పీడీఎఫ్ వాళ్ళు ఉన్నారు. ఇంకొక 4 ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇండిపెండెంట్లు ఎలాగో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు. 8 మంది నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉన్నారు. 4 ఖాళీ ఉన్నాయి. అంటే ఇప్పుడు 58లో 54 ఉన్నట్టు. సో దీంట్లో మొత్తం ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఎంత? 30. ఇది 58 ఉంటే ఇప్పుడు తగ్గింది కాబట్టి 54, 28 ఉంటే సరిపోతుంది మ్యాజిక్ ఫిగర్. కానీ 28 లేదు కదా. మొత్తం కలిపి కూడా పీడిఎఫ్కి, అలాగే ఇండిపెండెంట్లకి, తర్వాత నామినేటెడ్ వాళ్ళకి మొత్తం కలుపుకున్నా కానీ నీకు 10, ఒక 2 12, ఒక ఇండిపెండెంట్లు 4, 12, ఒక 4 16, ఇంకొక 8 నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉన్నారు. 8 ఒక 28 ఉండాలి. కానీ అంత మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాలేరు. అంటే అప్పుడు కూడా ఇండిపెండెంట్ అందరూ సపోర్ట్ చేస్తే, అదర్వైజ్ కాదు, కష్టం. అందుకే ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుంది? సో మ్యాజిక్ ఫిగర్ రీచ్ కావడానికి టీడీపీ ఇప్పుడు కనీసం 15 మంది ఎమ్మెల్సీలని ఆకర్షిస్తుంది. వాళ్ళలో 5 టచ్లో వచ్చేసారు. ఇంకా 10 మంది ఉన్నారు. కనీసం 15 మందిని లాగాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు 2019 తర్వాత జరిగినటువంటి పరిణామం. ఇప్పుడు అటు ఇటు వస్తారు. సో ఇప్పుడు 5 ఆల్రెడీ టచ్లో ఉన్నారు. వాళ్ళలో రాయలసీమకి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందులో కూడా మైనార్టీలు 3 ఉన్నారు. 5లో మిగతా వాళ్ళు జనరల్. సో ఈ 5 వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో దీంతో మెజారిటీ అంటే నేను చెప్పింది ఇందాక ఇండిపెండెంట్లు, పీడిఎఫ్ అందరు కలిస్తేనే. బట్ వీళ్ళు ఒకవేళ వీళ్ళు 5 తీసుకున్నా కానీ 15 మంది ఒరిజినల్ గా వాళ్ళకు ఉండేది. అంటే మరొక 10 మంది కావాలి మినిమం. సో మినిమం 10 మంది కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా అసలు మండలి రద్దు చేస్తామా లేదంటే వీళ్ళు బయట అసలు మండలి రద్దు చేస్తామా అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు అందులో రాజ్యసభలో, లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ తీర్మానం ఉంది, ఇది శాసనసభ రద్దుది. సో దాన్ని కనుక మూవ్ చేసి శాసనసభ తీర్మానానికి వీళ్ళు కూడా ఆమోదం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ కనుక రాజ్యసభ అలాగే లోక్సభలో కనుక ఆమోదింపు చేస్తే అసలు శాసన మండలే రద్దు, అందరూ పదవులు పోతాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అంటే బలం ఉందని నిరూపించుకోవడానికి అవకాశం ఏంటి? అవిశ్వాస తీర్మానం పెట్టాలి. ఇప్పుడు ఆయన మండలి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఆయన ఓడించాలి. ఆయన ఓడించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని చైర్మన్ చేయాలి. లేదంటే ఏం జరిగే ప్రమాదం ఉంది? పార్టీ మారుతారు. ఒక 5 10 మంది పార్టీ మారుతారు అనుకో, ఇమీడియట్గా వాళ్ళ మీద అనర్హత వేటేసే అవకాశం ఉంది. ఎందుకంటే చైర్మన్కి అధికారాలు ఉన్నాయి, శాసనసభలో స్పీకర్కి అధికారాలు ఉన్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీకి మారిన 4 సీతారాం తమ్మినేని ఈ ఎన్నికలకు ముందు ఉన్నటువంటి అసెంబ్లీలో అనర్హత వేటేశాడు. ఇప్పుడు చైర్మన్గా మోషేరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ పార్టీ మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనర్హత వేయటం ఏమని చెప్పేసి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ ఇస్తే వాళ్ళ పార్టీకి సంబంధించిన చైర్మనే కాబట్టి ఆయన వాళ్ళని అనర్హత వేటేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ప్రమాదకరమైన అంశం. అందుకే
అసలు శాసన మండలి స్టార్ట్ కావడంతో మోషేరాజు మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెలుగుదేశం పార్టీ రెడీ అయింది. సో అప్పుడు శాసన మండలి ఉండాలా వద్దా అని అంటే ఉండాలని కోరుకుంటారు సహజంగా ఎవరైనా. సో అప్పుడు మోషేరాజుని దించేసి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ని ఓడిచ్చేస్తే ఆయన ఉంటాంగ్ లేదు చైర్మన్ అని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కుతారు. మిగతా వాళ్ళు మారినా కానీ అర్హత వేటు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం 22వ తారీఖున ప్రారంభం కాబోయేటువంటి మండలిలో ఈ అవిశ్వాస తీర్మానం అనేటువంటి ఒక దృశ్యాన్ని మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో.